ఇప్పుడు రేవంత్ రెడ్డి, కేసీఆర్ పోల్చుకుని మీరు ఇక్కడ నుంచి ఈయనను దగ్గర చూస్తున్నారు కదా! క్వా క్వాలిటీ సిమిలారిటీస్ ఏమన్నా కొంచెం ఎక్కువ, తక్కువ? కేసీఆర్ అనేవాడు మొండి. పట్టుకుంటే అన్‌కాంప్రమైజింగ్ టైప్ ఆఫ్ పర్సన్. ఎవరు? కేసీఆర్ అనేవాడు కదా! అన్‌కాంప్రమైజింగ్ టైప్ ఆయన. ఎట్ ద సేమ్ టైమ్ ఎవరికి అందుబాటులో కూడా ఉండడు ఆయన. అదొక టైపు. ఎవరికీ అందుబాటులో ఉండేవాడు. ఎవడైనా కానీ పెద్దోడు. ఓ రోజు రాత్రి నేను ఆడ ఇంట్లో కూర్చున్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది మా పిఏ దగ్గర నుంచి. ఏందంటే పిఏ కాదు, ప్రైమ్ మినిస్టర్ సెక్రటరీ ఫోన్ చేసాడు. అవునా? రాత్రి 10కి చేసి మన్మోహన్ సింగ్ పిఎస్ సుబ్రహ్మణ్యం అని తెలుగుడు. ఏమైనా దిలీప్ మీ మంత్రి లైన్లోకి వస్తలేడు, మీ పిఏని అడిగితే కనెక్షన్ ఇయ్య అంటాడు. ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతుంటే కనెక్షన్ ఇయ్యడా అన్నాడు. రాత్రి అప్పుడు 10 అయింది. నేను మా పిఏ ఫోన్ చేసిన, ఇదేంద్రా బాబు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ మాట్లాడుతా అంటే నువ్వు లైన్ ఇస్తలేవాడంటే, సార్ ఈ టైంలో లైన్ ఇస్తే ఇది చాలా ప్రమాదం సార్ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. అంటే రాత్రి 10 అయింది అప్పుడు. అంటే నేను అర్థం చేసుకొని మళ్ళీ సూర్యుడే చెప్పిన, సార్ అది ఆరోగ్యం బాగాలేదు, నిద్రపోయింది ఆల్రెడీ, మేము లేపలేము, మీరు కనుక పర్మిషన్ ఇస్తే రేపు మార్నింగ్ హాట్ లైన్లో నేను మాట్లాడిస్తా పిఎంతో. అంటారే చూడవా దేశ పరిస్థితి, దేశ ప్రధాని మాడతా అంటే లేబర్ మినిస్టర్ అవైలబుల్ లేడన్నాడు అని పెట్టేసాడు. తెల్లారి నేను పోయి, తెల్లారంటే 9ంటికో పోయినా లేవాడు కాబట్టి 9-10 గంటలు లేవాడు కదా, 10 గంటలకు పోయి హాట్ లైన్ ఉంటుంది ఆడ, తిప్పితే డైరెక్ట్ పిఎంఏ ఎత్తాడు. అట్లాంటి హాట్ లైన్లో సార్ మాట్లాడి పిఎం మాట్లాడాడంటే అప్పుడు మాట్లాడా. ప్రైమ్ మినిస్టర్కే లైన్లో రానోడు అంటే చెప్తాను అందుబాటులో ఉంటాడు అనడానికి అది ఒక కారణం. అంటే అంత ముఖ్యం మరి చాలా పెద్ద ఇష్యూనే ఉండొచ్చు. ప్రైమ్ మినిస్టర్ రాడు కదా. అదే కదా, ఏ ఇష్యూనే కానీ ఇక మాట్లాడుకున్నాను మాకు తెలియదు. నేనేం కూడా అడగలేదు ఏం మాట్లాడాను, ఎందుకు వచ్చిన పంచాయతీ అని. నేను కూడా ఉంటానికి వీలేదు కదా, పిఎంతో ఆయన మాట్లాడితే నేను బయటకు వెళ్ళిపోయాను. అది లేదు. సో నేను చెప్తున్నాను అంటే అట్లాంటి వాడు ఇక్కడ రేవంత్ మీకు అందుబాటులో ఉంటాడు కదా. నేను అసలు ఒక్కసారి ఆయనతో కొట్లాడబెట్టుకుని 2000లో బయటికి పోతే బిలీవ్ మీ నేను ఐ నెవర్ మెట్ కేసీఆర్. 2009 ఎక్కడ 2000 ఇప్పుడు ఏదో 25 ఏళ్ళు అయినట్టుంది, ఏదో 14 ఏళ్ళ 14-15 ఇయర్స్లో అసలు నేను కేసీఆర్ మళ్ళీ గెలవలే. అదే పద్ధతిలో ఈ రోజు చూసేటట్టయితే మీకు రేవంత్ రెడ్డి అందుబాటులో ఉండే, ఎవరికైనా అందుబాటులో. మీరు ఆశ్చర్యపోతే నేను దాదాపు 15 ఏళ్లలో ఒక్కసారి కూడా కేసీఆర్ గెలవలేదు. ప్రయత్నిస్తే నాకు అపాయింట్మెంట్ దొరకలేదు. 6 సార్లు కలిసినాడు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ. 6 సార్లు చీఫ్ మినిస్టర్ అట్లా అందుబాటులోనే ఆయన. అసెంబ్లీకి పోతే 3 సార్లు ఎదురయ్యాడు, అపాయింట్మెంట్ అడిగితే 3 సార్లు ఇచ్చాడు. నాకే ఇవ్వంగా మంత్రులకు అదే పద్ధతిగా వేరే ఉన్నటువంటి సహచార ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉన్నట్టే కదా. సో అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి పనిచేసాడో చేయడో అది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ రిలీఫ్. అది గత ప్రభుత్వంలో లోపించిందని నేను అంటున్నాను. సో అట్లా. కానీ ఇక్కడ మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి చెప్పండి, వీళ్ళు 6 గ్యారెంటీలు తీసుకున్నారు కదా, ఇంప్లిమెంట్ కొంచెం కష్టమయ్యేటట్టుంది. 2,500 రూపాయలు అనేది ఎట్లా? డెఫినెట్లీ కష్టం, అందులో అనుమానం. 6 గ్యారెంటీలు మేము ఖచ్చితంగా అమలు పరచగలుగుతామని ముందుగా అనుకున్నటి కారణం ఏంటంటే ఇది ధనిక రాష్ట్రం అని. నిజంగా కూడా ప్లానింగ్ కమిషన్ దాంట్లో ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా దాంట్లో లిస్టులో నెంబర్ 2లో ఉంది రాష్ట్రం. ఇది గుజరాత్ తర్వాత. గుజరాత్ ధనిక రాష్ట్రం అయితే నెంబర్ 2 ధనిక రాష్ట్రం దేశంలోనే తెలంగాణ. అది రికార్డు ఉండేది మొదటి 5 సంవత్సరాలు ఉన్న పరిస్థితి. నెక్స్ట్ 5 ఏళ్లలో వీళ్ళు విచ్చలవిడిగా అప్పులు చేసి అవసరం లేని ప్రాజెక్టులు కట్టి ఇంకేదో చేసి వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాదాపుగా 6,71,000 కోట్ల అప్పు చేశారు. మనందరం బయట ఉండి ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి అందరం కూడా 5 లక్షల కోట్ల అప్పు ఉంది, 5 లక్షలు కూడా నిజంగా ఎంత ఉందో తెలియదు. వైట్ పేపర్ ఎప్పుడైతే బట్టి గారి ద్వారా బయటకు వచ్చిందో దాని ద్వారా మనకు అర్థమైందంటే 6,71,000 కోట్ల అప్పు. అంటే అనుకున్న దానికంటే ఇంకో 2 lakh crores ఆల్మోస్ట్ మీ బడ్జెట్కి ఈక్వల్ అప్పే ఉందాడ. సో మీరు 6 హామీలు అర్జెంటుగా ఇంప్లిమెంట్ చేయాలంటే మాకు కూడా అర్థమైపోయింది చాలా కష్టసాధ్యమైన పని అని. కానీ హామీయే కదా. ఇప్పుడున్న పార్లమెంటు ఎలక్షన్స్లో అది క్వశ్చన్ మార్క్ అవుతుంది కదా. కాబట్టి మేము కూడా అక్కడో ఇక్కడో అప్పో సప్పో తల తాకట్టు పెట్టో లాంటి పనులు చేసి ఇందులో ఉన్న హామీలు దాదాపుగా 5ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టినాం. ఇంకొకటి రేపు పొద్దున క్యాబినెట్ మీటింగ్ రేపే ఉన్నది. 6వ హామీ కూడా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది. లేదా ప్రజలు మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు కదా. సో అది నెరవేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు. సో కానీ అంతకుముందున్నటువంటి ప్లానింగ్ లేనటువంటి ఇన్వెస్ట్మెంట్స్, అన్ప్రొడక్టివ్ అసెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్, అంటే ప్రొడక్షన్ రానటువంటిది ఇన్వెస్ట్మెంట్ అన్ప్రొడక్టివ్ అంటారు. అట్లాంటివి కాకుండా జాగ్రత్త పడి ఈ ఫైనాన్షియల్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కరెక్ట్ అసెస్ చేసుకొని పద్ధతిలో కనుక డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ప్లానింగ్ కరెక్ట్ చేస్తే మేము వాటిని నిరంతరం కూడా వచ్చే 5 ఏళ్ళ వరకు కూడా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. మళ్ళీ ఎలక్షన్ కూడా ప్రజల ముందుకు హామీలు ఇచ్చే, ఇంకా ఏవైతే హామీలు ఇవ్వలేదో వాటిని కూడా కొత్తవి ఇచ్చే ప్రజలకు అందించే పోతాం అనేది ఒక కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా మాకుంది. కానీ అది మీరు ఉచిత బస్సుకు సంబంధించింది ఒకటి ఉంది, ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించింది, తర్వాత రైతు భరోసా ఉన్నది, చేయూత ఉన్నది. ఆ స్కూటీలో అనేది సాధ్యమయ్యేటివేనా? అంటే ఇప్పుడు ఒకటి మీకు ఈ మధ్యకాలంలో మీరు చూస్తే ఒక్కొక్క హామీకి ప్రజలందరి అప్లికేషన్ తీసుకొని స్క్రూటినీ చేస్తున్నారు. స్క్రూటినీ చేసి వాటన్నిటి కూడా కంప్యూటరైజ్ చేస్తున్నారు. మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా నిర్ణయిస్తున్నారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి?
మీ వైట్ కార్డ్ కనుక మీకుంటే ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి, లేకపోతే కావు. అంటే రఫ్లీ 1/3 పాపులేషన్కి ఇవి అందుతాయి. రిమైనింగ్ 2/3కి అవసరం లేదండి. అంతకుముందు ప్రభుత్వం మీద మన అలిగేషన్ ఏంటి, అవసరం లేనివాడు కూడా రైతు బంధు ఇచ్చాడు, అవసరం లేనివాడు కూడా బెనిఫిట్స్ ఇచ్చాడు, ప్రభుత్వం ఎక్స్చెక్కర్ను వేస్ట్ చేసిండు అనే కదా. అది మేము చేయం. ఎవరు ఎలిజిబుల్ వాళ్ళకి మీరైనా హర్షిస్తారు, మేమైనా హర్షిస్తాం. అవసరం లేనివాడికి సహాయం అయింది, ప్రభుత్వ సహాయం. నెలకు 5 లక్షలు వచ్చినోడికి ఎందుకు రేషన్ కార్డు ఎందుకు? రేషన్ కార్డు ఎందుకు? వాడు ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ పేరు ఉంటే వాడికి నువ్వు కొత్త బెనిఫిట్ ఇస్తా, సిలిండర్ ఇస్తా, ఇంకోటి ఇస్తా, ఎందుకు? అది ఒక్క ఆర్టీసీలో ఉచిత రవాణా మహిళలకు తప్ప మిగిలిన అన్నిటికీ కూడా ఖచ్చితంగా వైట్ కార్డే ఒక బేసిక్ క్వాలిఫికేషన్ లాగా ఉంటుంది. గత ప్రభుత్వంలో 65 లక్షల కార్డులు ఉండే, ఇప్పుడు 1,10,00,000 అప్లికేషన్ పెట్టుకున్నారు. దాంట్లో స్క్రూటినీ చేస్తే 20 పోయినా కూడా దాదాపు 1 కోటి మందికి ఇవ్వాల్సిన పరిస్థితి. అంటే గతంలో ఇచ్చిన 65 లక్షల కంటే ఇంకో 35 లక్షల మంది దానికి యాడ్ అవుతారు. యాడ్ అయ్యి 1 కోటి మందికి ఇస్తాం మేము. ఉన్న పాపులేషన్లో రఫ్లీ 25% పాపులేషన్ అయితే కవర్ అవుతుంది. అది ఫెయిర్ ఆఫ్ అంటున్నాను నేను. ఆ మాత్రం చేసినా అది గొప్పే అంటున్నాను నేను. కానీ పబ్లిక్ వస్తున్న ఒకటి, కేసీఆర్ పట్ల బాగా సానుభూతి ఉన్నది. అరే కేసీఆర్ ఎట్లా ఓడిపోతాడు, కేసీఆర్ ఓడిపోకూడదు కదా, వచ్చిన కామెంట్లు అవి. అట్లాంటి సందర్భంలో లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ మీద సానుభూతి అనేది కాంగ్రెస్కి ఏమన్నా వ్యతిరేకమై అట్లా ఏమైనా ఉంటుందంట? ఉంటుంది అవకాశం, ఆయన నిలబడితే. ఒక్క సీట్ అన్నారు మళ్ళీ, అది కూడా అదే ఒక్క సీట్ ఎక్కడ నిలబడ్డా డెఫినెట్లీ పబ్లిక్లో ఆయన ఎట్లా సానుభూతి ఉంటుందని బట్టి అనుమానం లేదు. ఇంకా మిగతా అంటే ఉండదు. ఆయన అందరు కూడా పబ్లిక్ ఏమనుకుంటే ఈ చుట్టూ ఉన్న లంగాలే ఆయన కుంప ముంచిన, అదర్వైజ్ సార్ మంచివాడు అనుకుంటారు ఇప్పటికి కూడా. ఇంకా ఆయన అందుబాటులో రాడు కదా, అందుబాటులో వస్తే అర్థమైంది ఆయన కథ ఏందో. నీలాంటి అలాంటి రోజు పోయి ఇంటర్వ్యూ చేస్తే మనకు అర్థమైంది ఆయన కథ ఏందని. సో అది అందుబాటులో రానివాడు ఇప్పటికి కూడా ఆయన అరే చాలా మంచివాడే, అంత మోసం చేసిన చుట్టూ ఉన్నాడు అనుకుంటారు మీరు. కానీ ఒకటి అబ్జర్వ్ చేయండి, జనరల్గా ఎక్కడైతే కాంగ్రెస్ సీట్లు గెలుచుకుంటూ వచ్చిందో అవన్నీ రూరల్ ఏరియాసే. ఆ రూరల్ ఏరియాస్లో నిజంగా అన్ని సంక్షేమ పథకాలు అందినాయి, వాళ్ళు చెప్పుకునే నిజమే. అయితే అవసరం లేనివాడు కూడా పోయి ఉండొచ్చు, అది వేరేషన్ చర్చ వేరు. కానీ అక్కడే వాళ్ళు కూడా కొట్టారు. ఎందుకంటారు? నేను చెప్తున్నా, అది మీరు ఏదో పబ్లిక్గా డబ్బులు ఇచ్చేసి సంక్షేమ పథకాలు ఎంత చేసి ఓటు నాకు పడతాయి అనుకుంటే తప్పు. వాళ్ళు అది కూడా మా పైసలే, మా ప్రభుత్వ డబ్బే మా ఖర్చు పెడుతున్నారు తప్ప ఆయన జేబులోంచి చేయట్లేదని అనుకుంటారు. సో అక్కడ ఎక్కువగా చర్చ జరిగింది అవినీతి పట్ల. ఈవెన్ అక్కడ ఉన్న ఎమ్మెల్యే, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత. నేను చెప్పడం ఏంటి, వాళ్ళ పార్టీ వాళ్ళే, కేటీఆర్ కూడా చెప్పిన మాట, కేసీఆర్ కాదు ఓడిపోయింది, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల వాళ్ళు ఓడిపోయినావు అన్నాడు. అంటే అక్కడ వ్యతిరేకత, వాళ్ళు చేసినటువంటి. కామారెడ్డిలో కేసీఆర్ కూడా ఓడిపోయింది. కామారెడ్డి కేసీఆర్ ఓడిపోయింది పాపం. మన అన్న లాజిక్ వ్యతిరేకం. మరి అది కేసీఆర్ నిలబడితే గెలవాలన్న మన లాజిక్ వ్యతిరేకం ఉంది. అది కానీ ఇక్కడ నేను ఎందుకంటున్నా అంటే మెదక్ అనే మాట, మెదక్లో అంటున్నాను నేను, వేరే వేరే అంత ఈజీ కాదు. మెదక్ ఎందుకంటే అంటే అక్కడ హరీష్ రావు కాన్స్టిట్యున్సీ కూడా అందులో ఉంది కాబట్టి దాదాపు ఆయన 1,00,000 ఓట్లతో గత ఎలక్షన్స్లో గెలిచింది. అక్కడ 1,00,000 ఓట్ల మెజారిటీ తనకు అసలు కాదు. సో ఏది ఏమైనా 1,50,000 ఒక్క దగ్గరనే ఆయనకు కేసీఆర్కి ఓట్లు తెచ్చే అవకాశం ఉంటుంది. మిగిలిన చోట్ల పొటాపొటికి వచ్చినా చాలు కదా, సో బయటపడుతుంది. అందుకని నేను ఆ మాట, మిగిలిన చోట్లకపోతే మీరు అన్నట్టు కామారెడ్డి రిజల్ట్ వచ్చినా వస్తుంది. ఆ రిస్క్ మరి కేసీఆర్ తీసుకుంటాడేదని తెలియదు. కానీ బట్ నేనైతే అనుకుంటున్నా ఆయనకు రేవంత్ రెడ్డిని చూడడం ఈ సభలో ఇష్టం ఉండదు. ఆయన సైకాలజీ ప్రకారం ఆయన పార్లమెంట్కి పోయి తప్పించుకునే కార్యక్రమంలో ఉంటాడు అనుకుంటున్నాను. అవునా? ఎందుకట్లా? ఆయన ఆ సీట్లో ఇంకోటి ఊహించుకోలేడు, ముఖ్యమంత్రి సీట్లో. అందుకని వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నాను. ఈ తలకాయ ఎందుకని దీన్ని వదిలేసి అడ్డుపోతున్నటువంటి నేనైతే ఆలోచనలో ఉన్నా. ఇంతవరకు ఏముంది, మీకు నోటిఫికేషన్ 14కో 15కో వస్తూనే ఉండే, నామినేషన్ ఇస్తే అర్థమైంది మనకి కేసీఆర్ నిలబడతాడు, కాంటెస్ట్ చేస్తాడనే మాట ఇవాళ కూడా వచ్చింది. బయటికి బలంగా రావట్లేదు నీకు, వేరే వాళ్ళ టికెట్లు వేరే వాళ్ళు వస్తుంది తప్ప. చూద్దాం ఏం జరుగుతుందో.